సార్, నా పేరు ఎంపల్లి కృష్ణ అండి, ఖమ్మం నుండి. మా యొక్క ఫ్రెండ్ 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి. అజ్మీరా రాంబాబు నా క్లాస్మేట్ అండి. తనకి నేను VR4ని ఇవ్వడం జరిగింది. VR4ని తీసుకున్న తర్వాత తీసుకొని రాంబాబు గారు వాడటం మొదలుపెట్టిండు. 15 రోజులలోనే క్రియాటిన్ 10.5 ఉన్నటువంటి దాన్ని 6.6కి వచ్చింది. అట్లాగే తన మాటల్లో ఇప్పుడు టెస్ట్ మళ్ళీ 2వ బాటిల్ అయిన తర్వాత కూడా టెస్ట్ వచ్చింది. రిపోర్ట్స్ అన్ని కూడా సార్కి పంపించడం జరిగింది. తన మాటల్లో ఇప్పుడు ఇందాం సార్. రాంబాబు, ఒకసారి నీ ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం, ఎప్పటి నుండి వాడాము అనేది చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నేను అడుగుతాను. అంటే మీరు ఇచ్చారు, వండి పెట్టారు, సో వారిని మనం మాటల్లో కనుక్కుందాం. అజ్మీరా రాంబాబు గారు ప్లీజ్ దయచేసి. ఓకే సార్, వీడియో ఆన్ అవ్వట్లేదు. కృష్ణ చెప్పినట్టు నేను మీ ఇద్దరం క్లాస్మేట్స్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి, నాది ఇన్ఫోసిస్. లాస్ట్ అక్టోబర్లోనే నాకు ఇష్యూ వచ్చింది. అప్పుడు నాకు ఒకేసారి చాలా ఇష్యూస్ వచ్చాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కిడ్నీ ఇష్యూ వచ్చింది, షుగర్ పెరిగింది, బ్లైండ్ అయిపోయాను. ఇలా చాలా ఇష్యూస్ ఒకేసారి వచ్చాయి. నాకు రీబర్త్ అయింది. సో తర్వాత నాకు యశోద ట్రీట్మెంట్ జరిగింది. యశోద ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నాకు డయాలసిస్ అంటే భయం అనమాట. వాళ్ళు ఏదో ఫిష్ లా చేయాలన్నారు, సర్జరీ చేయాలన్నారు. నాకు హాస్పిటల్ అంటేనే చాలా భయం. సో అది నేను తప్పించుకోవడానికి మెడిసిన్స్ మీదనే చాలా ఒక 6 months వెళ్ళాను యశోద అని ఫాలో అయ్యి. తర్వాత మా ఇంట్లో మా అత్తమ్మ చనిపోయారు. సో అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశారన్నమాట. వాళ్ళు వచ్చి ఆటపోతు కోయడం, వాళ్ళకి సంతాప సభ లాగా ఎవ్రీడే. సో అందులో నన్ను ఫోర్స్ చేయడం వల్ల తినడం వల్ల నాకు మొత్తం బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేసి వాటర్ ఫామ్ అయిపోయింది అనమాట. సో సడన్లీ నాకు ఆయాసం బాగా పెరిగిపోయింది. అయితే ఒకరోజు మా ఊరికి నేను వచ్చాను సమ్ రిజిస్ట్రేషన్స్ పని మీద. ఊర్లో అంతా భూములని రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే నేను అక్కడికి వచ్చానమాట. అప్పుడు మా నాన్న మేము వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తుంటే అందరు నన్ను చూసి షాక్ అయిపోయారు. ఏంటి ఇలా ఉన్నాడు, ఇలా అయిపోయాడు, నడుస్తుంటే ఆయాసం వస్తుంది అనమాట. సో అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయా. కానీ మా నాన్న ఏం చేశారంటే ఆ రోజే నన్ను ఇమీడియట్లీగా హాస్పిటల్ పంపించేశారు యశోదకి. ఆ రోజు ఇమీడియట్ గా హాస్పిటల్ పంపిస్తే అక్కడ నాకు మొత్తం బాడీలో మొత్తం ఒక 10 లీటర్ వాటర్ తీశారు. నాకు ఇక్కడ మెడ మీద సర్జరీ చేశారన్నమాట. 2 నరాలని కోసి సర్జరీ ఒక మేకపోతుని కోసినట్టే కోశారు నన్ను. ఒక విచిత్రమైన పెయిన్, విచిత్రమైన సిచ్యువేషన్, అది బేర్ చేయలేకపోయాను. సో అలా జరిగింది. అలా జరిగిన తర్వాత అది డయాలసిస్ చేయాలి, డయాలసిస్ వెళ్ళారు మీరు అని అక్కడ నుంచి పంపించేశారు. యశోద బిల్స్ నేను అంత ఫుల్ కాస్ట్లీ, అక్కడ అంత బేర్ చేయలేకపోయాను. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఇక్కడ ఇల్లందులో గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు డయాలసిస్ నడుస్తుంది అనమాట. డైలీ వీక్లీ 3 times డయాలసిస్. నాకు నడవడం రాదు, ఏం చేయడం రాదు అసలు. మా నాన్న 90+. సో నేను జాబ్ చేసినప్పుడు మా నాన్నకి అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక స్కూటీ కొనిపించాను. ఎందుకు, అప్పుడు సైకిల్ మీద పనిచేసే మా నాన్న. సో నేను జాబ్ వచ్చిన తర్వాత అతనికి స్కూటీ కొనిస్తే ఆ స్కూటీ నాకు ఇప్పుడు పనికి వచ్చింది. మా నాన్న నన్ను రోజు స్కూటీ మీద తీసుకెళ్ళడం, స్కూటీ మీద తీసుకురావడం అలా జరిగేది అనమాట. ఇప్పుడు వీక్లీ 3 times, ట్యూస్డే వెళ్ళాలి, థర్స్డే వెళ్ళాలి, సాటర్డే వెళ్ళాలి. 3 times ఉండట నాకు డయాలసిస్. సో అది కంటిన్యూ అవుతుంది. ఇది ఎన్ని రోజులు చేయాలి? 4 గంటలు. మార్నింగ్ 6:30కే వెళ్ళాలి డయాలసిస్ కి. సో అది మళ్ళీ 11 వరకు అయిపోతుంది. అలా రోజు మార్నింగ్ లేసి వెళ్ళాలి. మా నాన్నకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. సో కృష్ణకి తెలిసింది ఈ విషయం. కృష్ణకి తెలిసి నాకు ఈ బాక్స్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడనమాట. నా దగ్గర డబ్బులు కూడా లేవు. సో వాడే డబ్బులు పెట్టి తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేసి, ఇది ఒకసారి ట్రై చేయరా బాగుంటది అని అంటే అది ట్రై చేశాను. సో స్టార్టింగ్ లో నా క్రియాటిన్ 14 వెళ్ళింది. తర్వాత డయాలసిస్ చేసిన తర్వాత 10.5 వచ్చింది. ఈ టాబ్లెట్ వాడు ఇచ్చిన తర్వాత ఒక 10 daysకే నాకు 6.6 వచ్చింది క్రియాటిన్. సో మొన్న మళ్ళీ ఫస్ట్ బాక్స్ లో సెకండ్ బాక్స్ ఇచ్చాడు. ఏ క్యాప్సూల్ చెప్తారా సార్? VR4 అండి. VR4 ఒక బాక్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ఇంటికి వచ్చి. ఇది వాడరా, చాలా రిజల్ట్ ఉంది,
చాలా చూశాను, నీకు బాగా పనిచేస్తుంది అని. వాడు నా దగ్గర అసలు డబ్బులే లేవు. మా నాన్నే నన్ను హెల్ప్ చేస్తున్నాడు మెడిసిన్స్ కి కానీ అన్ని కానీ. నేను జాబ్ లేదు కదా నాకు ఇప్పుడు. సో చాలా ఇబ్బందిలో ఉన్నాను అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చి నాకు ప్యాకేజీ చాలా పెద్దది అయినా ఒకేసారి ఇలా పడిపోయాను. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వాడు నేను చూసి షాక్ అయిపోయాడు. నేను ఎక్కడో ఉన్నాను, వాడితో నేను మాట్లాడేవాడినే కాదు అప్పుడు. అంటే నా బిజీలో నేను ఉండేవాడిని. వాడు ఎప్పుడో వీకెండ్లీ ఎప్పుడో ఫోన్ చేస్తే అలా మాట్లాడేసి వదిలేసేవాడిని. సో అలాంటి అతను నాకు తీసుకొచ్చి ఇచ్చి ఈ క్రియాటిన్ లెవెల్ తగ్గించి ఇప్పుడు నేను నా ఓన్ గా నేను హాస్పిటల్ కి బండి మీద నేనే వెళ్ళిపోతున్నాను. అన్ని పనులు నేను చేసుకుంటున్నాను. చాలా యాక్టివ్ గా ఉన్నాను. చాలా స్ట్రెంగ్త్ వచ్చినట్టుంది. పాత నేను చదువుకునేటప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నాను ఇప్పుడు. నాకు 2 పిల్లలు. పాప ఏమో 9th చదువుతుంది, బాబు ఏమో 4th చదువుతున్నాడు. మా వైఫ్ హౌస్ వైఫ్. సో ఇప్పుడు నేను అంతా ఇంటి గురించి బాగా స్ట్రెస్ తీసుకున్నాను. జాబ్ గురించి తీసుకున్నాను, ఫ్యామిలీ గురించి తీసుకున్నాను, నాన్న గురించి తీసుకున్నాను. మా మదర్ చనిపోతే మొత్తం బర్డన్ అంతా నా మీద పడ్డది. సో ఆ స్ట్రెస్ వల్ల మొత్తం నాకు రెస్ట్ లేకుండా అయిపోయింది బాడీ. దానివల్ల ఇన్ని ఇష్యూస్ ఒకేసారి వచ్చాయి. సో ఇది నాకు బాగా హెల్ప్ చేసింది నాకు. ఇప్పుడు క్రియాటిన్ మొన్న టెస్ట్ చేస్తే 10 days బ్యాక్ 10 చేస్తే 4.5 వచ్చింది సార్. జేసీ గారు 4.5 వచ్చింది. సో ఇప్పుడు ఇంకా ఇంకో బాక్స్ ఇచ్చాడు మొన్న అయిపోతే. ఇది 3rd బాక్స్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ట్రై చేస్తే ఎంత వస్తుందో. ఇప్పుడు నేను మొన్న ఏమైందంటే డయాలసిస్ మానేశాను ఒక డయాలసిస్ మధ్యలో. నాకేం అవ్వలేదు. వీక్లీ 3 times వెళ్ళేది. చలి బాగా ఎక్కువ ఉంది ఇక్కడ. బండి మీద ఒక్కనే వెళ్ళాలి. సో మొన్న ఏమైందంటే బండి మీద వెళ్తుంటే కుక్కలు 2 వెంటబడ్డాయి నాకు. భయపడి కింద పడితే చేయికి ఫ్రాక్చర్ అయింది. సో కొంచెం చేయి బాగా నొస్తుందని మార్నింగ్ వెళ్ళడానికి భయపడ్డాను. సో మొన్న ఒక స్కిప్ చేశాను ఒక డయాలసిస్. పర్ఫెక్ట్ గానే ఉన్నాను. సో మీరు డయాలసిస్ మీరు స్కిప్ చేసినా గానీ మీ క్రియాటినిన్ పెరగలేదా? పెరగలేదండి. క్రియాటిన్ టెస్ట్ చేస్తే 4.5 అయితే మొన్న ఉంది. ఇంకా యాక్టివ్ గా ఉంది. డైలీ నేను ఇంకా యాక్టివ్ పెరుగుతున్నాను అనమాట. సో ఇంకా ఈ బాక్స్ మొన్న ఇచ్చాడు మళ్ళీ. నేను 3 days బ్యాక్ అయిపోయింది ఒక బాక్స్. వాడు తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చాడు. సో అది వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 10 days తర్వాత మళ్ళీ వెళ్దామని చూస్తున్నాను టెస్టింగ్ కి వెళ్ళిపోయి ఒక వీక్లీ 1 month పెట్టుకుందామని చూస్తున్నాను. నాకు కాన్ఫిడెంట్ ఉంది బాగా. సార్ నేను మీతో మాట్లాడిన రోజు కూడా అదే చెప్పాను సార్, పూర్తిగా మీరు రికవర్ అవుతారని చెప్పడం జరిగింది. మీరు చెప్పారు. చెడు అలవాట్లు లేకపోయినా దురదృష్టం మీకు అలాంటి పరిస్థితి వచ్చింది స్ట్రెస్ వల్ల. సో మీరు కాన్ఫిడెంట్ గా రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వాడారు? రోజుకి ఎన్ని? స్టార్టింగ్ లో మార్నింగ్ ఒకటి, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఒకటి, లాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒకటి వేసుకున్నాను సార్. తర్వాత కృష్ణ ఏమన్నాడంటే, నేను మామూలు క్యాప్సూల్ వేసుకునేవాడిని అప్పుడు అయితే కృష్ణ ఏం సజెస్ట్ చేశాడు, పౌడర్ వేసుకోరా, వాటర్ లో పౌడర్ వేసుకో అని అన్నాడు. అలా వేసుకున్నాను. తర్వాత క్రియాటిన్ చెక్ చేసిన తర్వాత తగ్గింది కదా. సో అప్పటి నుంచి 2 స్టార్ట్ చేశాను. 2 మార్నింగ్ 2 ఈవినింగ్ 2 అలా స్టార్ట్ చేశాను. మొన్న ఏమైందంటే నాకు ఇంకో సినారియో మీకు చెప్పాలి. నేను మార్నింగ్ 2 వేసుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ లో నేను బీపీకి ఒక టాబ్లెట్ వేసుకుంటాను అనమాట. బీపీ ఒక టాబ్లెట్, 2 tablets, 3 టాబ్లెట్లు బీపీ ఉన్నాయి నాకు. సో అందులో అది వేసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆ 3 tablets వేసుకుంటే నాకు లో బీపీ వచ్చేసి మొత్తం స్వెట్టింగ్ అయిపోయాయి అనమాట. మొత్తం బాగా స్వెట్టింగ్ అయిపోయి నేను అసలు అంటే నాలో షుగర్ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, ఇక అంతా క్రియాటిన్ తగ్గింది. అంటే నాకు ఒక బీపీ టాబ్లెట్లు 2 మానేశాను. షుగర్ది ఏమో కూడా నేను ఇన్సులిన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్సులిన్స్ కూడా వేసుకోవట్లేదు. మార్నింగ్ డయాలసిస్కి వెళ్ళేటప్పుడు ఇన్సులిన్స్ వేసుకోను. మధ్యాహ్నం 3 times వేసుకోవాలని చెప్పారు ఇన్సులిన్స్. మార్నింగ్ 6, మధ్యాహ్నం 6, ఈవినింగ్ 6, 3 times ఇన్సులిన్ యూనిట్స్ వేసుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేశారు. ఇప్పుడు నేను మధ్యాహ్నం వేసుకోవట్లేదు, నైట్ ఎప్పుడో కావాలని వేసుకుంటున్నాను. అది కూడా అవసరం లేదు అన్నట్టు ఉంది నాకు. ఇన్సులిన్ అవసరమే లేదన్నట్టు ఉంది. అది కూడా ఒకసారి డాక్టర్ని ఈ మాట ఆ రోజు వెళ్ళాను డాక్టర్ దగ్గర, కానీ ఇది డిస్కస్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే అప్పుడే ఇది అన్నాను అనమాట,
డయాలసిస్ నేను స్కిప్ చేయొచ్చా అంటే అప్పుడే అంత తొందరపడకు, నెక్స్ట్ టైం చూద్దాము అన్నట్టు డాక్టర్ అన్నారు. అయితే నేను మనం ER4 వాడుతున్నామని ఆ డాక్టర్కి నేను చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇది జరిగింది. సో మీరు చూస్తా ఉన్నారు రాంబాబు గారు, వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సార్ మీ ప్యాకేజ్ సంవత్సరానికి ఎంత సార్? నాది 36 సార్. 36 lakhs అండి. ఎటువంటి చెడు అలవాట్లు లేదు. దురదృష్టం వారు తీసుకున్నటువంటి స్ట్రెస్, నైట్ లో నిద్ర లేకుండా పనిచేయడం వల్ల వారు కిడ్నీల్ని ఇబ్బంది పడింది. తర్వాత ఈ రోజు మన వోల్సన్ VR4 ని వాడి, నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాం, సార్ ఇప్పటికే మేము 9 మందిని డయాలసిస్ రివర్స్ చేయగలిగాం, మీకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఖచ్చితంగా మీరు రివర్స్ అవుతారని చెప్పాం. ఈ రోజు అదే విధంగా సెరం క్రియాటినిన్ తగ్గుతూ వస్తుంది. ఈ ప్రపంచం మీద నాకు తెలిసి కిడ్నీ పాడైనటువంటి వ్యక్తులకి వారు కొద్ది కాలం పాటు డయాలసిస్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి రాస్తారు. అలాంటిది ఇవాళ మనం 9 మందిని రివర్స్ చేయగలిగాం. మరి రాంబాబు గారు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక డయాలసిస్ కి వెళ్ళకపోయినా వారి సిరం క్రియాటినిన్ పెరగకుండా హెల్దీగా ఈ రోజు ఒక సినారియో మా అన్నయ్య మొన్న అంటున్నాడు, ఏంట్రా నువ్వు అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అప్పుడు అలా అయిపోయావు, ఇప్పుడు చాలా బాగున్నావు అని అన్నాడు. నువ్వు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలా ఉన్నావో అలా ఉన్నావు ఇప్పుడు అన్నట్టు అన్నాడు. అంటే మన బాడీలో కూడా నాకు అంత ఎఫెక్టివ్ గా వచ్చింది. అంటే మంచిగా అయిపోయాను, హెల్తీగా ఉన్నాను అని అన్నారు. థ్యాంక్ యూ సార్. త్వరలో మీరు రాంబాబు గారు అనుమానం అక్కర్లేదు, అన్ని డయాలసిస్ ఫ్రీ అయి మళ్ళీ మీరు 10 మందికి ఈ వోల్సన్ ఉత్పత్తిని నలుగురికి షేర్ చేసి కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను అనేక మందిని మనం బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూర్తి స్థాయి డయాలసిస్ ఆగే రోజు లోనే ఉంది. 4 వచ్చిందంటే ఇక ఆల్మోస్ట్ ఇంకొక 2 points తగ్గితే పూర్తిగా డయాలసిస్ ఆపేటటువంటి పరిస్థితి వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలిచిన వెంటనే వచ్చి మీరు పాల్గొన్నందుకు, ఇలాంటి చదువుకున్నటువంటి వారు నలుగురికి చెప్పడం ద్వారా మందికి ఇది వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు సార్ వచ్చినందుకు. అదేవిధంగా మన హెల్త్ కోచ్ అయినటువంటి కృష్ణయ్య గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఇదండి రియల్ టెస్టిమోనీ.